హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ పచ్చడి ఒక్కటి లేదు. పచ్చడి ఒకటి ఉంటే బాగుండు అనిపించింది. అప్పుడు ఏం చేద్దామా అని చూస్తుంటే మామిడికాయలు కనిపించాయి. మా అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి గుర్తొచ్చిందండి. అది చిటికలో అయిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దామా? చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, 1 కప్పు కారం, ఒక 1/2 కప్పు సాల్ట్, 4 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు. ఇప్పుడు కడాయిలో ఆవాలు మెంతులు వేసుకొని ఇలా వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు చిన్నగా పలచగా అయిపోయినవన్నీ కూడా ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇవన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది గ్రైండ్ చేసుకున్నాక. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను నువ్వుల నూనె వాడుతున్నాను. పచ్చళ్ళకు నువ్వుల నూనె అయితేనే బాగుంటుంది. కొంచెం వేడెక్కాక ఆయిల్, ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాక కొంచెం ఇంగువ, అలాగే ఇప్పుడు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా వేగాక చల్లారనివ్వాలండి. చల్లారాకనే ఆవపిండి అవి వేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి వేసుకుందాము. ఇది కొంచెం అలా వేగాక తర్వాత మామిడికాయ ముక్కలు అన్నీ ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, అలాగే కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకొని ఇలాగా చూడండి, చక్కగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగుందో, ఇప్పుడే తినాలనిపించేస్తోంది. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడికి కావాల్సిన కొలతలన్నీ డీటెయిల్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.